ఇప్పుడు రేపు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఎనాలిసిస్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడైతే ఫైట్ ఉన్నదని వింటాను. మనం అల్కగా ఉన్నదని చెప్పడం కరెక్ట్ కాదేమో. కానీ ఈ ప్రపంచ రాజకీయాలలో కానీ భారత రాజకీయాలలో కానీ రాహుల్ గాంధీ పాత్ర ఎందుకో పల్చనవుతుంది. రాహుల్ గాంధీకి అది వరకు 39-40 సీట్లు ఉండే, అది 90 సీట్ల దానికి వచ్చింది. 90 సీట్ల పైనే వచ్చింది. ప్రతిపక్ష నాయకుని హోదా వచ్చింది. కానీ రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం కానీ, రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో పోయి మాట్లాడే మాటల వీణ కానీ, ఆయన ఆలోచించే విధానంలో పలసనైతాండు, క్లారిటీ వస్తలేదు. రేపు భావి భారత ప్రధానిగా చూడాలి ఆయనను, చూస్తలేరు. ప్రతిపక్షంలో ఉండి నేను భావి భారత ప్రధాని అవుతానని చెప్పడానికి వాళ్ళ తల్లి, వాళ్ళ నాయన చేసిండు, వాళ్ళ నాయనమ్మ చేసింది, వాళ్ళ తాత చేసిండు. కాబట్టి అనుకోవాలి కదా ఆయనంతా అనుకుంటలేరే జనం. వాళ్ళ అమ్మది కూడా నడిచింది. మన్మోహన్ సింగ్ను వెనుక ముందట ప్రధానమంత్రిని పెట్టి వెనుక ఆమె ఉన్నది. ఎక్సెప్ట్ పివి నరసింహారావు కాలం తప్ప వాళ్ళే కదా పరిపాలించిన వాళ్ళు. కానీ మీ పరిపాలనా కాలంలో ప్రజానీకం ఎంత గోసపడ్డదో తెలుసుకున్నది ఈనాటి ప్రజానీకం. ఈనాటి యువతరం ఏదైతున్నదో మీ కాలంకును ఈ కాలానికి తేడా ఏంటిదో తెలుసుకున్నది. ప్రపంచంలో మన యొక్క లెక్క ఎక్కడున్నది, మన స్థానం ఎక్కడున్నదని ఆలోచిస్తుంది. అలా ఇవాళ ఉన్న యువతరం ఏదైతున్నదో ఇవాళ వాళ్ళ లెక్క ఎక్కడున్నది, మన లెక్క ఎక్కడున్నది, మన బతికెక్కడున్నది, మన భాగ్యం ఎక్కడున్నది అని ఆలోచిస్తారు. ఇవాళ భారతదేశం ముఖాన ప్రపంచం దొంగి చూసే రోజు వస్తుందని ఎవడని అనుకున్నాడా? వరల్డ్లో మన ప్రధానమంత్రికి ఉండే విలువ ఇవాళ ఎంత ప్రాచుర్యం ఉన్నది. దాని తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా ఉండాలి కదా. ఆ విలువ ఎందుకు వస్తలేదు అది ఆలోచించుకోవాలి. ఇది తెలుసా తెలియదా అని నాకు తెలియదు. ఇది ఓ రాహుల్ గాంధీ లాంటి మనిషికి ఈ అన్నిటి ప్రశ్నలకు, నా ఓటమి ప్రశ్నలకు కూడా సమాధానం ఆయన దగ్గర దొరుకుతుందని నేను అనుకుంటలేను. అంటే నాకు నేను తక్కువ చేసుకొని మాట్లాడతలేను సుమా. రాహుల్ గాంధీ నా ఓటమికే సరిపోతలేడు, ప్రపంచానికి ఏం సరిపోతాడు? రాహుల్ గాంధీ ఆలోచన విధానం మామూలు సామాన్యుడికి సరిపోతలేదు, ప్రపంచానికి ఎట్లా సరిపోతుంది? ఇవాళ అమెరికా లాంటి అగ్రరాజ్యం ముందట పల్టీలు కొట్టే మాటలు మాట్లాడొచ్చును ఆయనే. మాకేం పలుకుబడి ఉన్నది, చైనా ఆక్రమించింది, చైనా లోపలికి వచ్చింది అని చెప్పొచ్చునా? పాకిస్తాన్ గురించి బహుళ ప్రాచార్యంలా ఉండొచ్చునా? కశ్మీర్ అనేక సంవత్సరాల నుంచి గోసపడ్డదే ఆ ప్రాంతం, మాట్లాడచ్చునా? టెర్రరిస్టుల గురించి మాట్లాడచ్చునా? అందుకనే ఇవాళ ఒకనాటి జనానికి ఈనాటి పబ్లిక్కు చాలా తేడా ఉన్నది. చైతన్యవంతమైనటువంటి భారతావని అయింది ఇది. చైతన్యంతో కూడుకున్న భారతావని ఇది. ఇదివరకున్న ఎడ్డి లేకపోతే తెలియని భారతావని కాదు ఇది. భారత ప్రజానీకంతో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడవలసిన రోజులైతే వచ్చినాయని నేను నమ్ముతాను. ఎందుకంటే నా వయసు 18 కానిచెల్లి నేను రాజకీయాల్లో ఉన్నా. 18 ఏళ్ళ కానిచెల్లి కూడా నేను రాజకీయాలు ఏం జరుగుతాయని నిశ్చితంగా దగ్గరుండి పరిశీలించి చూస్తానా. ఒకప్పటికున్న ఇప్పటికు ఇవాళ భారతావనిలో ఎంతో తేడా వచ్చింది. అందులో తెలంగాణలో యావత్ భారతావనిలో తెలంగాణ ఫస్ట్ ఉంటుంది, మొదటి వరుసలో ఉంటుంది. ఆలోచించే దాంట్లో చైతన్యంలో ఫస్ట్ నంబర్ 1 తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణ ప్రజానీకంతో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్ మాట్లాడతలేడు, అయిపోయింది ఆయన తెలిసింది.